నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. ఆదాము హవ్వలందునా ఏదెనులోని పొందిన, ఆదాము హవ్వలందునా ఏదెనులోని పొందిన, ఆది దోషము అంటియుండెనయ్యా, దాని నిర్మూలించు యేసయ్యా. ఆది దోషము అంటియుండెనయ్యా, దాని నిర్మూలించు యేసయ్యా. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే, నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే, పాపము తోడనే పుట్టి తినేసయ్యా, దాని పరిహారించు యేసయ్యా. పాపము తోడనే పుట్టి తినేసయ్యా, దాని పరిహారించు. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మరి ప్రతి వారం మనం చదువుకుంటూ ఉంటాం. మనం ఎంత చదువుకున్నప్పటికీ అది ఎన్నిసార్లు చదివినా భక్ష్యం గారు అనేవాడు, మనం ఆ వాక్యం ఎప్పటి వరకు చదవాలంట, మనం చనిపోయే వరకు, ప్రభు వచ్చే వరకు దాన్ని చదువుతూనే ఉండాలంట. ప్రభు వచ్చే వరకు లేదా మనం చనిపోయే వరకు ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలంట. ఎందుకంటే మనలను మనం పరీక్షించుకోవాలి. 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. నిలబడుతున్న నేను, కూర్చున్న మీరు, మనమందరం కూడా ఏం చేయాలంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఈ వారం అంతట్లో ప్రభువుని ఎంత దుఃఖపరుస్తూ వచ్చినామో, ఈ వారం అంతట్లో దేవుని ఆత్మను మనం ఎంత బాధపరుస్తూ వచ్చినామో, దేవునికి మనం ఎంత అవిధేయతగా ప్రవర్తిస్తూ వచ్చినామో, దేవుడు చేయొద్దని పనులు ఎన్ని చేస్తూ వచ్చినామో, మరి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గర మనం ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనకు దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే మనం వాటన్నిటిని కూడా ఒప్పుకుని విడిచిపెట్టాలి. బైబిల్ ఏం చెప్తుంది?
అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. కాబట్టి మన అతిక్రమములను మనం ఏం చేయాలంటే ఒప్పుకోవటమే కాదు కానీ వాటిని విడిచిపెట్టాలి. దేవుడు చేయొద్దన్న పనులు ఏవైతే మనం చేస్తున్నామో, దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాటిని మనం గైకునే వారంగా మనం ఉండాలి. అలా చేయకుండా మనం ప్రభు బలలో, ప్రభు శరీరంలో, రక్తంలో మనం పాలు పొందుతూ దేవునికి మనము లోబడకుండా మనం అవిధేయత చూపుతూ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేసినట్లయితే మనము నష్టపోతామని చెప్పి దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. మనం చూస్తే 11వ అధ్యాయం 1 కొరింథీ 29వ వచనంలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. కాబట్టి ప్రభు శరీరము, ఇది ప్రభు శరీరం అని వివేచింపక దాన్ని అలవాటుగా ఆచారంగా తిని త్రాగేవాళ్ళు ఏమవుతారంట? శిక్షావిధికి కారకులు అవుతారనమాట. అంతేకాదు అనేకులు ఏమవుతారంట? 30వ వచనంలో ఇందువలననే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మందిని ఎదిరించున్నారు, అయితే మనలో మనమే విమర్శించుకునేట్లా తీర్పు పొందకపోదు. కాబట్టి మరి మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనకు మనమే ఏం చేయాలి? విమర్శించుకోవాలి. లేకపోతే మనం ఏమవుతామంట? బలహీనం అవుతామంట. కాబట్టి ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందుతున్నటువంటి మనము మరి మనల్ని మనమే పరీక్షించుకొని మనల్ని మనమే విమర్శించుకొని ప్రభు శరీరంలో, రక్తంలో మనము పాలు పొందేవారమై ఉండాలి. కాబట్టి మరి ఆదాముని గురించి కూడా మనం చదువుకుంటూ వచ్చినాము. ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంట? దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినాడు. చూడండి ఆదాము ఏం చేశాడంట? చూడండి ఏబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఏబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. 31, 33. ఆదాము చేసినట్లు నా దోషములను దాసిపెట్టుకుని మహాసమాజమునకు భయపడి కుటుంబంలో తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారం బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరమందున దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంట? దోషములను దాసిపెట్టుకున్నాడు. దోషములను ఏం చేశాడంట? దాసిపెట్టుకున్నాడంట. అంటే ఆదాము ద్వారా అది ప్రతి ఒక్కరిలో కూడా చాలామంది ఏం చేస్తాం? దాసిపెట్టుకుంటాం, రహస్యంగా జీవించాలని చూస్తామన్నమాట. ఎవరికి తెలియకుండా ఉండాలి, ఎవరు చూడకూడదు, ఎవరికి నేను కనిపించకూడదు అనేది ఆదాము యొక్క నైజం. ఆదాము ఏంటంటే ఎవరికి కనపడకుండా ఉండాలి, ఎవరికి కనిపించకూడదు, దేవునికి కూడా కనిపించకూడదు అని చెప్పి దేవుడు ఆదాము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడన్నప్పుడు ఆదాము అంటాడు, ఆ పాపాలు ఒప్పుకోకుండా ఏమంటాడంటే అయ్యా నాదేమి తప్పులేదు. ఎవరు తప్పు? నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీదే తప్పు. దేవుడంట ఆదాము ఒప్పుకుంటే క్షమిద్దామని దేవుడు వచ్చాడంట. కానీ ఆదాము ఏం చేశాడంట? హృదయంలో ఇక్కడేముంది? ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని ఇంకేమంటాడు? రొమ్ములో నా పాపమును కప్పుకునేలా పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. కాబట్టి పాపాన్ని కప్పుకున్నాడంట, పాపాన్ని దాచిపెట్టిండంట కదా. అందుకనే దేవుడు ఆదాముని ఏమన్నాడు? నీ మూలంగా ఈ భూమి ఏమైంది? శపించబడింది. కాబట్టి దేవుడు భూమిని శపిస్తూ వచ్చినాడు. ఆదాము కష్టంలోనికి వచ్చేసినాడు. కారణం ఏంటంటే ఆదాము చేసినటువంటి పాపం ఏంటంటే దోషములను ఏం చేశాడంట? దాసి పెట్టుకున్నాడంట. దోషములను, అతిక్రమములు మనం కూడా చాలాసార్లు మనం ఏమైనా తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే దేవుని దగ్గర ఒప్పుకోకుండా వాటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటిని మనము దాచుకుంటాం. లోపలే వాటిని ఏం చేస్తాం? వాటిని మనం దాచుకుంటాం. ఎవరు మనల్ని చూడలేదులే, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చూడలేదులే అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన దోషములను, మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవడమే కాదు, వాటిని విడిచిపెట్టకుండా వాటిని ఏం చేస్తూ ఉంటామంటే వాటిని దాచుకుంటాం. కనుక దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీదకి వస్తుంది. అంటే ఎవరు పరిపూర్ణులు కాదు, మనం తప్పిపోతూ ఉంటాం. మరి అనేక సార్లు దేవుని మాటను మనం వినని స్థితిలో ఉంటాం. కానీ దాచుకోవద్దు. వాటిని ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం ఏం చేయాలి? పాలు పొందాలి. కాబట్టి మనం దాచుకుంటాం. చాలాసార్లు దాచుకోవద్దు. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారంటే భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఏం చేస్తారు?
దాచుకుంటారు. కొన్ని కంప్యూటర్ ఫైల్లో కొన్ని ఉంటాయి, సెల్ ఫోన్లో కూడా కొన్ని లాక్ కనపడకుండా ఏం చేస్తారు, దాచుకుంటారు అనమాట. అంటే రహస్యమైనటువంటి జీవితం కదా. సెల్ ఫోన్లో కూడా ఏం చేస్తారు, కొంతమంది దాచుకుంటారు, ఎవరికి కనిపించకూడదు. లాకు సెల్ ఫోన్ లాకు భార్యకు తెలియదు అనమాట, భర్తకు తెలియదు. అట్లా వచ్చి కొంతమంది అట్లా జీవిస్తూ ఉంటారు అనమాట, సీక్రెట్గా జీవిస్తూ ఉంటారు, రహస్యంగా మరి ఏదో లోపల దాచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనంలో, యెషయా గ్రంథం 29:15, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచువానికి శ్రమ, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించడానికి శ్రమ. కాబట్టి ఆలోచనలు దేవునికి కనపడకుండా లోపల వాటిని ఏం చేస్తారంట, దాచుకుంటారంట. ఎవరు కనిపించొద్దు, నా ఆలోచనలు ఎవరు కనపడొద్దు, నేను చేసేవి ఎవరికి కూడా కనిపించొద్దు. సమాజంలో నేను ఎట్లా కనిపించాలి, ఒక మంచివాడిగా కనిపించాలి. కానీ దేవుడు ఏమంటాడు, అయ్యా అట్లా కాదు, నువ్వేం చేయాలా, ఒప్పుకోవాలి. వాటిని దేవుని ఎదుట ఏం చేయాలంట, ఒప్పుకొని వాటిని ఏం చేయాలి, ఇడిచిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఒప్పుకుంటాము కానీ మనం ఏం చేయము, ఇడిచిపెట్టమన్నమాట. ఒప్పుకుంటాము, అందరితో పాటు మనం కూడా ఒప్పుకుంటాం, కానీ వాటిని మనం విడిచిపెట్టు. కాబట్టి ఆదాము కూడా అట్లాగే చేశాడు. ఆదాము కూడా ఏం చేశాడంట, వాటిని ఒప్పుకుని ఆదాము ఏం చేయలేదు, ఇడిచిపెట్టలేదన్నమాట, వాటిని పట్టుకునే ఉన్నాడు. దేవుడు వచ్చి అడుగుతూ వచ్చినప్పుడు ఆదాము తన పాపాన్ని ఏం చేశాడు, దాచిపెట్టుకున్నాడు అనమాట దేవుని దగ్గర. మరి ఆదామా నువ్వు ఆ పళ్ళు తిన్నావా అంటే, అప్పుడు అన్నాడు నేను తిన్నానని అంటే అయిపోయేది. కానీ మరి ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంట, నేను నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీ ఇవ్వటం ద్వారానే నేను తిన్నాను, నా తప్పు ఏమీ లేదు, కానీ అంతా ఎవరిది, ఈమెదే తప్పు అని ఆదాము చేస్తూ వచ్చినాడంట. కాబట్టి మనం కూడా ఏం చేస్తామంటే, బైబిల్లో రాయబడింది చూడండి, 47వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనం, 47:10, నీ చెడుతనం నువ్వు ఆధారం చేసుకుని ఎవడో నన్ను చూడనుకుంటువి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నువ్వు అనుకున్నట్లు నీ విద్యయు నీ జ్ఞానం నిన్ను చెరిపివేసిన. అంటే మనం చాలాసార్లు అట్లుంటామన్నమాట, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు చూడరు, నా అంతరంగ స్వభావం ఎవరికి తెలియదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు, దేవునికి అన్నీ తెలుసు, దేవునికి సమస్తము తెలుసు అనమాట. ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. ఆయన అన్నీ లెక్కే, ఒప్పుకుంటాడేమో లేకపోతే ఒప్పుకుంటుందేమో అని చెప్పి దేవుడు చూస్తాడు. ఆదాము విషయంలో కూడా దేవుడు, ఆదాముకి తెలుసు, దేవునికి తెలుసు ఆదాము ఈ పరిస్థితులు ఉన్నాడు, ఆదాము తప్పిపోయినాడు, నేను తినవద్దన్న పండుని తిన్నాడని దేవునికి తెలుసు కూడా వచ్చి ఆదాము దగ్గరికి వచ్చి అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు, నువ్వు నన్ను చూసినప్పుడు నేను దిగంబరిన ఏంటిని కనుక అప్పుడు భయపడి చెట్ల చాటున దాగుకుంటుని అన్నాడు కదా. నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన చెట్ల పొలంలో నువ్వు తిన్నావా అన్నప్పుడు అప్పుడు ఏం చెప్పాడు, నేను తిన్నాడని అది పొరపాటు, నా తప్పు అని ఒప్పుకోలేదు. కానీ ఏమన్నాడు, నాతో ఉంటాకు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఏమే కారణం, కాబట్టి నువ్వు నాకు ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని మరి అక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. మనం కూడా అట్లా చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మరి సమాజానికి ఏబుగాడు ఏమన్నాడు ఇక్కడ చూడండి, 31వ అధ్యాయము ఏబు గ్రంథం 33-34 వచనాల్లో, ఏబు గ్రంథం 31వ అధ్యాయం 33-34 వచనాలు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమాజమునకు భయపడి కుటుంబంలో తిరస్కారములకు జడిసియు నేను మౌనంగా నుండి దూరం ఎదుట బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమున కప్పుకుని ఎడల పరమందున్న నా దేవుని దృష్టికి నేను వేషదాన్ని. మనం కూడా చాలాసార్లు మన పాపాన్ని ఒప్పుకుంటే, ఏమన్నా మనం చేసిన తప్పులను ఒప్పుకుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అమ్మో సంఘంలో చూస్తారు, సంఘంలో ప్రజలు వింటారు, కాబట్టి నా రహస్య పాపాలు నేనేం చేయొద్దు, ఎవరు వినకూడదు అని చెప్పి మనం భయపడి ఏం చేస్తామంట, దాచి పెట్టుకుంటామంట. అట్లా దాచుకుంటే ఏమవుతాం, మనం పరమందున్న దేవుని దృష్టికి ఏమవుతామంట, వేషధారం అవుతామంట కదా. కాబట్టి ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంట, దోషమును దాచిపెట్టుకున్నాడు అంట కదా. ఇంకోటి ఏం చేశాడంట ఆదాము, చూడండి ఆదాము చేసిన పొరపాట్లు ఏంటంటే, హోషేయ గ్రంథంలో దేవుని వాక్యం నుండి చూసినట్లయితే, హోషేయ గ్రంథము
హోషేయ గ్రంథము 6:7 ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఆదాము ఏం చేశాడంట? రెండో విషయం ఏంటి? నిబంధన మీరినాడంట. దేవుని యొక్క నిబంధన, ఆదాముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన మీరినాడు. ఆదాము నా నిబంధన మీరినాడు అంటే ఆదాము ఏం చేశాడు? నేను చెప్పిన మాట వినలేదు. నా నిబంధన ఆదాము మీతో వచ్చినాడు. నా నిబంధన మీరినాడు. దేవునికి ఆదాముకు ఉన్నటువంటి నిబంధన. ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంటే నిబంధన మీరినాడంట. కాబట్టి అద్దు దాటిపోయినాడు ఆదాము. కాబట్టి మనం యొక్క జీవితాలు కూడా మనం కూడా చాలాసార్లు ఏం చేస్తుంటాం? నిబంధన మీరిపోతాం, అద్దు దాటిపోతూ ఉంటాం అనమాట. కానీ ప్రభు చూస్తూ ఉంటాడు. ఆదాము చేసినట్లు కాకుండా మనం ఏం చేయాలి? నిబంధనను మీరకూడదు అనమాట. ఆదాము మరి దోషములను దాచిపెట్టుకుంటాడు. రెండోది నిబంధన మీరినాడంట కదా, నిబంధన మీరినాడంట. రోమపత్రికలో చూడండి, రోమపత్రిక మనం చూసినట్లయితే, రోమపత్రికలో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 14 అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంట? అతిక్రమించినాడు. అంటే ఆదాము ఏం చేశాడంట? అతిక్రమం చేశాడనమాట. ఆదాము అతిక్రమం చేశాడు. ఆదాము దాచిపెట్టుకున్నాడు. ఆదాము మరి ఏం చేస్తాడంట? నిబంధన మీరిండంట. ఆదాము అతిక్రమము చేశాడు. ఆదాము దేవునికంట అతిక్రమం చేశాడంట. అంతేకాదు ఆదాము ఏం చేశాడు? 19 చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 19 ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా అలాగే చేయబడ్డారు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఆదాము ఏం చేశాడంటే అవిధేయత చూపిస్తూ వచ్చాడు దేవునికి. మరి మనం ఆరాధనోత్సవాల్లో మనం చూస్తూ వచ్చాం, దేవుడు చేసిన వాటికి ఆదాము ఏం చేశాడంట? అవిధేయత చూపిస్తూ వచ్చాడు. దేవుడు ఏం చేశాడు ఆదాముకి? మనం ఆరాధనోత్సవాల్లో మనం అనేక విషయాలు చదువుకున్నాం. దేవుడు ఆదాముకి ఏం చేశాడు? తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున, తన జీవాత్మనిచ్చి, తన మహిమనిచ్చి కదా, తన జ్ఞానంనిచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చిండంట. కానీ ఆదాము ఏం చేశాడు చెప్పండి? వాటన్నిటికి బదులుగా ఏం చేశాడు? అవిధేయత చూపించాడు. మనం కూడా చాలాసార్లు అవిధేయత చూపిస్తూ ఉంటాం. దేవుని మాట వినం. దేవుడు చేసిన మేలులు, దేవుడు మన ఎడల చేసిన ఉపకారాలు మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము అవిధేయత చూపిస్తూ ఉంటాం. దేవుని మాట మనం విననటువంటి వారమై ఉంటామని దేవుని వాక్యంలో మనకు దేవుని వాక్యం చలవిస్తుంది. ఆదాము ఏం చేశాడంట? మరి అవిధేయత చూపిస్తూ వచ్చినాడంట. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా చాలాసార్లు దేవునికి మనం అవిధేయులుగా ఉంటాం, లోబడిన వారిగా ఉంటాం, మెడ వంచని వారిగా ఉంటాం. దేవుడు ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేస్తూ ఉంటాం. దేవునికి విరోధమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి చేస్తూ ఉంటాం. కానీ ఆదాము కూడా అట్లాగే చేస్తూ వచ్చినాడంట. ఆదాము దోషములను దాచిపెట్టుకున్నాడంట, నిబంధన మీరిండంట, అతిక్రమించాడంట, అవిధేయత చూపిస్తూ వచ్చినాడంట. నా జీవితంలో మనం లోబడుతున్నామా? దేవునికి అవిధేయత చూపిస్తున్నామా? దేవునికి మనం విధేయత చూపించాలి. ఆదాము చేసినటువంటి అవిధేయతను బట్టి ఏమైంది? ఎంతో నష్టము కలిగింది. అనేక మంది పాపులుగా చేయబడుతూ వచ్చినారు. అనేక మంది మరి మరణము అనేక మందిలోనికి వచ్చింది. కారణం ఏంటంటే ఆదాము చేసినటువంటి అవిధేయత కదా. తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి, 3వ అధ్యాయం 12 ఆదికాండము 3వ అధ్యాయం 12 ఆదికాండము 3వ అధ్యాయం 12 అందుకు ఆయన నాతో నుండుటకు అందుకు ఆదాము నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఈగ నేను తింటినను. వృక్ష ఫలములు ఒక ఫలం కాదు. మనం ఏమంటాం? ఆదాము తిన్నాడు, ఆదాము ఫలం తిన్నాడు. ఒక ఫలం కాదు, వృక్ష ఫలములు కొన్ని తిన్నాడంట. అంటే ఒకటి పొరపాటున ఒకటి కొరకటం కాదు. ఆదాము కొన్ని వృక్ష ఫలాలు తిన్నాడంట. ఒకటి తినటం కాదు, ఆదాము వృక్ష ఫలాలు తిన్నాడంట. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే 12వ అందుకు ఆదాము నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలం కొన్ని నాకు ఈగ నేను తింటినను. కాబట్టి నువ్వు చేసిన పని. కాబట్టి ఈ స్త్రీ అంటే ఈ ఆదాము ఎట్లా ఉన్నాడంటే తన తప్పులు ఒప్పుకోవట్లేదు, కానీ ఇతరుల మీద ఏం చేస్తున్నాడు ఆదాము? ఇతరుల మీద నేరాలు మోపుతున్నాడు అనమాట.
తను చేసింది తప్పు, తను చేసింది పొరపాటు అనుకోవట్లేదు. కానీ నువ్వు నాకు ఇచ్చినటువంటి చాలాసార్లు మనం కూడా ఎట్లుంటాం చెప్పండి, మనం కూడా ఎట్లుంటాం, అయ్యా ఈయన ఒక ఆమె అనేది, నేను ఎంతో అన్నా, నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను కానీ నా భర్త మూల నేనేమైపోతున్నాను, నేను ఈయన మూలానే చెడిపోతున్నానన్న, నా నోరు అపవిత్రమైపోతుందన్న ఈయన మూలానే అంట. చాలామంది భర్తలు కూడా ఏమంటారు చెప్పండి, అన్న నా ద్వారా ఏం లేదన్న, నేను ఈమె ద్వారానే నేను ఇట్లా అయిపోయా, నేను ఇట్లా అవటానికి కారణం ఎవరంటే నా భార్యనే, నేను ఈ దినాన్ని పాపంలో జీవించడానికి కారణం ఎవరంటే నా భార్యనే, ఈ దినాన్ని నేను ఇలాంటి జీవితాన్ని జీవించడానికి కారణం ఎవరంటే నా భర్తే, లేకపోతే నా పిల్లలు, లేకపోతే మా సంఘం, లేకపోతే మా పాస్టర్ గారు. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఇదంతా నేను ఈ దినాన్ని ఇట్లుంటానికి గల కారణం ఎవరు, ఫలాని వాళ్ళు. కానీ నేను మాత్రం ఎలాంటి వాడిని, నేను మంచివాడినే, కానీ నేను ఈ స్థితికి రావడానికి, నేను ఇలాంటి స్థితిలో నేను ఇట్లా ఆత్మీయంగా లేకుండా ఉండటానికి, నేను ఇట్లా ఆత్మీయంగా దిగజారడానికి గల కారణం ఎవరు, వాళ్ళేనండి, వాళ్ళ మూలానే నేను ఇట్లా అయిపోయా. అంతేగాని మన మీద మనం ఏం చేయాలి చెప్పండి, మనం ఎప్పుడు కూడా మన మీద మన తప్పు, మనం ఎప్పుడు కూడా మనం పరిశుద్ధులుగానే ఉండట్లుగా మనం చూస్తామన్నమాట. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలదు, అయితే తుదక మరణానికి దారి తీస్తుందంట కదా. ఒకని ఎదుట సరైన మార్గం ఉంది కానీ ఒప్పుకోంగా. మనం ఎప్పుడు ఏం చేస్తాం, నువ్వు ఈ స్థితిలోనికి, నువ్వు ఆత్మీయమైనటువంటి నువ్వు ఆత్మీయంగా నువ్వు పతనం అయిపోయినావు, నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు ఏంటి అంటే, ఆ తప్పు నాది కాదు కానీ ఆ తప్పు నా భర్తది, లేకపోతే నా భార్యది, లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులది, లేకపోతే సంఘంలో ఉన్న పెద్దలది, లేకపోతే సంఘంలో ఉన్న పాస్టర్ గారిది, లేకపోతే లోకంలో ఎవరైనా ఉంటే వాళ్ళ మీద. మన మీద మాత్రం ఏమాత్రం కూడా మన మీద పెట్టుకోము. ఆదాము కూడా అలాంటి మనిషే కదా. ఒప్పుకుంటున్నాడా, ఏమంటున్నాడు, నాదేం తప్పు లేదు, మరి ఎవరు తప్పు, ఆయనదే తప్పు. సరే ఆమెను ఒప్పుకుంటుందా, ఆమె కూడా ఒప్పుకోవట్లా. ఆమె ఏం చేసింది, అప్పుడు సర్పమే చెప్పింది, ఆమె నాదేం లేదు, సర్పం నన్ను ఏం చేసింది, మోసం చేసింది. అంటే ఆమె కూడా తప్పు ఒప్పుకోవట్లేదు. అయ్యా నేను నీ మాట వినలేదు, నువ్వు రోజు చల్లటి వేళ దేవుడు ప్రతిరోజు చల్లపూట వచ్చి సాయంకాల సమయంలో ప్రతిరోజు వచ్చి దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఆమె ఏం చేసిందంట, ఎవరు స్వరమింది, ఆమె ఎవరు సర్పం స్వరమింది అనమాట. అందుకని యేసుప్రభువారు అంటాడు, మీరు వినుస్తున్న వాటిని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. మనం ఏం వింటున్నాం అనేది, ఏ మాటలు వింటున్నాం అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, మనం వినే మాటలు కూడా అవి ఎలాంటివి అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆమె కూడా ఒప్పుకోవట్లే, అంటే ఆమె కూడా ఇలాంటిదే. అంటే ఆదిలోనే వాళ్ళు ఏం చేశారంటే దోషములను ఏం చేశారంట, దాసి పెట్టుకున్నారంట కదా. ఒక ఆయనంట ఈ సాములర్ మతంలో ఆర్చం చర్చిలో కొంతమంది ఉంటారు. ఫాదర్ గారు ఇక్కడ ఉంటాడు, ఒక పక్కన ఉంటాడు అనమాట. ఫాదర్ గారు ఈ పక్కన ఉంటే చర్చి అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ ఉండి బయట కిటికీలో ఉండి, ఫాదర్ గారు నేను ఈ వారంలో ఈ తప్పు చేశానండి అంటే, లోపల ఆయన ఉండి దేవుడు నిన్ను క్షమించునుగాక అంటాడంట. అట్లా అందరూ ఒప్పుకుంటారంట. ఒకడు వచ్చిండంట, ఒకడు వచ్చి అయ్యా ఈ వారం నేను కూడా ఒక దొంగతనం చేశానండి అన్నాడు. ఏం దొంగతనం అంటే, నేను తాడు దొంగతనం చేశాను అన్నాడంట. సరే ఆ ఫాదర్ గారికి కొంచెం అనుమానం వచ్చి, అరే నాయన ఒక్కసారి రా, తాడు ఒకటే దొంగతనం చేసావు, ఆ తాడికి ఏమైనా కట్టి ఉందా అని అడిగిండంట. అప్పుడు ఆయన అన్నాడంట, తాడు ఒకటే కాదండి, తాడికి గొర్రెపిల్ల ఉందన్నాడంట. అంటే గొర్రెపిల్ల సంగతి చెప్పట్లేదు కానీ దేని సంగతి చెప్తున్నాడు, తాడు సంగతి చెప్తున్నాడు. గొర్రెపిల్ల సంగతి మాత్రం ఏం చేయట్లేదు, చెప్పటంలా. ఇట్లా మనం కూడా ఏం చేస్తామంటే దేవుని దగ్గర కొన్ని చెప్తాము, కొన్ని చెప్పమన్నమాట. కానీ కఠినమైన మాట ఏంటి తెలుసా, మీ పాపంలో ఒకరితోనొకడు ఏం చేయాలంట, యాకోబు రాసిన పత్రికలు ఏముంది, మీ పాపంలో ఒకరితోనొకడు ఏం చేయాలంట, ఒప్పుకోవాలంట. మన పాపాలు ఏం చేయాలంట, ఒకరితోనొకడు ఒప్పుకోవాలంట. కనీసం మనం ఒకరితోనొకడు ఒప్పుకోవడం కాదు కానీ దేవుని ఎదుటి కూడా మనం ఏం చేయలేకపోతున్నామంటే మనం ఒప్పుకోలేకపోతున్నాం కదా. ఇతరుల మీద మనం నేరాలు మోపుతున్నాం అనమాట. నేను మంచోడినే కానీ తప్పంత ఎవరిది, ఆయన మూలానే. ఇది నాన్న సంఘం ఇట్లా నేర్చి వెళ్ళిపోతుందంటే ఎవరు కారణం, పాస్టర్ గారి కారణం, లేకపోతే నా తోటి విశ్వాసుల కారణం, లేకపోతే సంఘ పెద్దల కారణం, లేకపోతే నా భర్త కారణం, లేకపోతే నా భార్య కారణం, ఇట్లా రకరకాలుగా మా పిల్లలే కారణం. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరిగా చూసుకోలేకపోతున్నావు అంటే ఎవరి మీద మన కారణాలు ఎవరి మీద చెప్తున్నాం, ఎవరి మీద మనం నేరాలు మోపుతున్నాం అంటే ఇతరుల మీద మనం నేరాలు మోపుతున్నాం. ఒక దినాన్ని దేవుడు మనల్ని అడుగుతాడు,
దేవుడు ఈ రోజునే దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ రోజున ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతున్నావు అంటే, ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోయినావు అంటే, నువ్వు శారీరకంగా జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఎవరు నీకు నీ కారణం ఎవరు అంటే, నీ కారణం ఎవరు అంటే నీ కారణము నువ్వే. నీకు నువ్వే బలహీనమైపోయి, నీలో ఒక ఆయన ఉన్నాడు, ఓ పాస్టర్ గారు అంటున్నాడు, మన బలహీనమే సాతాను యొక్క సింహాసనం అంట. నీలో ఏదైతే ఒక బలహీనత ఉంటుందో ఆ బలహీనత సాతాను యొక్క సింహాసనం. సాతానుడు మనలో సింహాసనం వేసి కూర్చున్నాడు. నీకున్నటువంటి బలహీనత సాతాను యొక్క సింహాసనం అంట అది. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తుంటాడు? మన బలహీనతల మీద వాడు సింహాసనం వేసి కూర్చుంటాడంట. మనం చేసే మన బలహీనతలన్నిటి మీద సాతానుడు ఎప్పుడైతే మనలో ఏదైతే ఒక బలహీనత ఉంటుందో ఆ బలహీనత సాతానుడు ఒక సింహాసనం వేసి కూర్చుంటాడు కదా. సాతానుడికి అవకాశం అనమాట. కానీ దేవుని దగ్గర మనం ఇతరుల మీద చెప్పే ఒక కంటే కూడా, దేవా నేను పాపిని, నేను మంచోడిని కాదు అని మనం చెప్పటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. నాకు నేనే ఇదంతటి కారణం. బైబిల్ యోనా అంటాడు, దీనికి కారణం ఎవరు చెప్పండి? వాడలో సరుకులని బయట పారేయడానికి, సముద్రం మీద తుఫాను రావడానికి కదా. ఇదంతటి కారణం ఎవరు? దీనికి కారణం నేనేనని ఒప్పుకున్నాడు యోనా కదా. మనం కూడా మన కుటుంబంలో ఉన్న సమస్యలకు ఎవరు కారణం? వాళ్ళెవరో కారణం. నీకున్న సమస్యలకు, నీకున్న బాధలకు ఇదంతటికి ఎవరు కారణం అంటే ఎవరి మీద ఒకళ్ళ మీద చెప్తాను. నేను కూడా ఎవరి మీద ఒకళ్ళ మీద చెప్తాను. అట్లా కాదంట. మనం ఏం చేయాలంటే, నా కుటుంబం ఈ స్థితిలోనికి రావడానికి గల కారణం నేను, నా పరిస్థితి ఇలా ఉండడం కారణం నేను. కాబట్టి నా భార్య కాదు, నా భర్త కాదు, నా పిల్లలు కాదు, నేను ఈ దినాన్ని ఇలా ఉన్నానంటే అది కారణం ఎవరు? అది నేనే. నా ఆత్మీయ జీవితాన్ని నేనే సరిగా నిలుపుకోలేకపోతున్నాం. అంటే మనం ఇతరుల మీద చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఒక దినాన దేవుని దగ్గర మాత్రము మన మాటలు అక్కడ పనికిరావు అనమాట. అక్కడ చల్లవు. కాబట్టి ఆదాము కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? భార్య మీద నేరాలు మోపే మనసు ఎవరు చెప్పండి? సాతానుది కదా. ప్రకటన గ్రంథంలో ఏముంది? మన సహోదరుల మీద సాతానుడు ఏం చేస్తున్నాడంట? దివారాత్రులు నేరాలు మోపుతున్నాడంట. సాతాను పని ఏంటి? నేరాలు మోపేది కదా. మన పని ఏంటి? మనం కూడా ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మనం కూడా ఇతరుల మీద నేరాలు మోపుతూ ఉంటాం. ఒక సహోదరిని అడిగా ఒకసారి, ఇక్కడ కాదు, ఒక సహోదరిని వేరే సంఘంలో అడిగా, సహోదరి నువ్వు ఒక వారంలో బల్లో పాలు పొందవు, మరలా 4 వారాలు 5 వారాలు బాగానే బల్లో పాలు పొందుతావు, మరలా నువ్వు ఎందుకు బల్లో పాలు పొందవు అంటే ఆమె ఏమనేదంటే నా భర్తే కారణం అనేది. అంటే నీదేం తప్పు లేదంటే నాదేం తప్పు లేదు. ఆయన అడిగితే ఆయన అనేవాడు అసలు నాదేమి లేదని అంతా ఆమెనన్నానే అని ఆయన చెప్పేవాడు. అంటే మన యొక్క జీవితంలో మనం బయటికి వెళ్తున్నా, మనం ఉద్యోగాలు చేసుకుంటున్నా, మన పనిపాట్లు చేసుకుంటున్నప్పుడు మనం తప్పిపోకూడదు. ప్రభువు శరీరానికి ఈ వారంలో ప్రభువు శరీరానికి దూరంగా ఉండే అంత తప్పు ఏం చేస్తున్నావు? ఈ వారంలో ప్రభు శరీరంలో రక్తంలో నువ్వు పాలు పొందట్లేదు. ఈ వారంలో నువ్వు ప్రభు శరీరానికి దూరంగా ఉండేసినంత తప్పు ఎందుకు చేస్తున్నావు? నీ జీవితంలో అంత పొరపాటు ఎందుకు చేస్తున్నావు? కొంతమంది చూస్తుంటాను ఒక్కొక్క వారం బల్లలో పాలు పొందరు. అంటే ఈ వారంలో ప్రభు బల్లకు దూరంగా ఉండే అంత తప్పులు ఎందుకు చేస్తున్నావు? అంత పొరపాట్లు ఏం చేస్తున్నావు? అట్లా చేయటం ఎందుకు? దేవుని శిక్షకు గురవుతాం, అనారోగ్యాలకు గురవుతాం. ఇంకా యవన కాలంలో ఉండగానే, ఇంకా ఆరోగ్యంగా ఉండగానే, పెద్ద వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకంటే అది శరీరాన్ని బట్టి వచ్చే బలహీనతలు. యవన కాలంలో వచ్చేటువంటి బలహీనతలు, 20-30 సంవత్సరాలకు వచ్చేటువంటి బలహీనతలు ఏంటి? అవి ఏంటంటే మనం దేవుని శరీరానికి రక్తానికి మనం ఒక్కొక్క వారం దూరంగా ఉంటున్నామంటే దేవుని శరీరానికి రక్తానికి దూరంగా ఉండే అంత తప్పులు ఏం చేస్తున్నావు? అంత పొరపాట్లు ఏం చేస్తున్నావు? అంత అవిధేయత ఎందుకు చూపిస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మరి ఆ అవిధేయతను మనం ఒప్పుకుంటున్నామా? అటు ఒప్పుకోవట్లేదు. ఆదాము వల్లే మనం కూడా ఏం చేస్తున్నాం? ఇతరుల మీద నేరాలు మోపుతున్నాం. అంతేకాదు ఆదాము మరొక విషయం ఏం చెప్పాడంట? చూడండి, చదువుకుందాం. ఏమంటాడంటే 17వ వచనం, 3వ అధ్యాయం, ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది, ప్రయాసంతో నేను బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చూడండి, ఎవరి మాట విన్నాడంట?
భార్య మాట విన్నాడు. దేవుని మాట కంటే కూడా భార్య మాట ఏం చేశాడు చెప్పండి, ఎక్కువగా ఎంచాడు అనమాట. అంటే దేవుడు రోజు వచ్చి చెప్పేది ఏంటి, రోజు వచ్చి దేవుడు చెప్పేది ఏంటంటే ఈ వృక్ష ఫలాలు తినవద్దు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఏం చేసిందేంటి, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు తిన్నావు. ఎవరి మాట విన్నావు, భార్య మాట విన్నావు. చాలాసార్లు మనం కూడా దేవుడు మనకేం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, మన వాక్యం చదువుకుని కూడా దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండి కూడా వారం వాక్యాలు వింటూ మనకు దేవుని వాక్యం మనకు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఎరిగి కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరన్నా చెప్తే వినాలా, వాళ్ళు ఏదో చెప్తే వినాలా, వాళ్ళు ఏదైనా మర్మాలు చెప్తే వినాలా, ఇట్లాంటి మనసు మనం కూడా కలిగి ఉంటాం అన్నమాట. దేవుడు చెప్పింది వినం మనం, ఎవరన్నా చెప్పాలి మనకేం చేయాలంట, ఎవరన్నా చెప్పాలి. దేవుడు చెప్పింది మనం పొరపాటును కూడా వినం అనమాట. ఇతరులు చెప్పింది మనం అనుసరిస్తూ ఉంటాం. అవ్వ కూడా అలాగే చేసింది. అవ్వ ఏం చేసిందంట, ఆదాం ఏం చేశాడు, భార్య మాట విన్నాడంట. అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరి మాట విన్నాడు, భార్య మాట విన్నాడు. దేవుని కంటే ఎక్కువగా భార్య మాట విన్నాడు. వినొద్దని చెప్పట్లా, వినాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని మాట పక్కన పెట్టేసి భార్య మాట ఏం చేశాడంట, భార్య మాట విన్నాడంట. దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టేశాడు, కానీ ఎవరి మాట విన్నాడు, భార్య మాట విన్నాడు. మరి దేవుడు చెప్పిన మాట సంగతి ఏంటి? అందుకే దేవుడు ఏమంటాడంటే 17వ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటివి కనుక, కాబట్టి నేను తినొద్దని నీకు చెప్పాను కానీ నా మాట పక్కన పెట్టేశావు, నీ భార్య మాట ఏం చేశావు, నువ్వు విన్నావు. చాలాసార్లు మనం కూడా ఏదన్నా పని చేయాలంటే, మందిరానికి రావాలంటే, దేవుని మందిరంలో ఏదైనా పని చేయాలంటే ఎవరెవరో మాటలు వింటాం అనమాట. దేవుని కార్యాలు చేయాలంటే మరి ఏది చేయాలన్నా సరే ఎవరి మాట వింటాం అనమాట. ఎవరి మాట విని ఆగిపోతాం అనమాట. మనం దేవుని మాట వినకుండా మనం ఎవరి మాట విన్నా సరే మనం ఏం చేస్తాం చెప్పండి, నష్టపోతాం కదా. మరి దేవుని మాట వినకుండా ఏం చేశాడు ఆయన, ఎవరి మాటో విన్నాడు. ఆ మాట ఎవరి మాట, అది అన్యస్వరము. దేవుని వాక్యంలో ఒక ప్రవక్త అంట, చూడండి 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం, దైవజనుడని రాయబడింది అతని గురించి. 1 రాజుల గ్రంథము, యెరోబాము ఉన్నటువంటి దినాల్లో 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపమేయుటకై యెరోబాము ఆ బలిపీఠం మీద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను, బలిపీఠమా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దావీదు సంతతిలో యేషు అని ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను నీ మీద అర్పించును. అతడు మనుషుల శరీరములను నీ మీద దహనముగా చేయను. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోటయే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి చెప్పింది. బేతేలునున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాముని బలిపీఠం మీద నుండి తన చేయి చాపి వాడిని పట్టుకున్నామని చెప్పగా అతడు చాపిని చేయి ఎండిపోయాను. దాన్ని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే యెరోబాము ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా విగ్రహాలకు బలిష్టడానికి బలిపీఠం ఎక్కాడు. బలిపీఠం ఇస్తే దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది. ఎవరి దైవజనుడు అంటే యెహోవా చేత సెలవునుంది వచ్చాడు అనమాట. దేవుడు అన్నాడు, నువ్వు యెరోబాము దగ్గరికి వెళ్ళు, యెరోబాము బలి అర్పిస్తున్నాడు, యెరోబాముతో చెప్పు, ఒక సూచన చెప్పు, జరగబోయే విషయాలు చెప్పు. అయితే నువ్వు చెప్పంగానే ఆ బలిపీఠం బద్దలైపోద్ది, దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోతుంది. కాబట్టి నువ్వు ఈ మాట చెప్పి, సూచన చెప్పి, జరగబోయే విషయాలు చెప్పి నువ్వు మరలా తిరిగి వచ్చేసేయమని దేవుడు ప్రవక్తకి చెప్పాడు. ప్రవక్త ఏం చేశాడు, చెప్పినట్లుగానే దైవజనుడు వెళ్ళాడు. ఆ దైవజనుడు చెప్పినట్లుగానే యెహోవా సెలవు ప్రకారంగా మాట చెప్పినప్పుడు బలిపీఠం బద్దలైపోయింది, అక్కడ ఉన్నటువంటి బుగ్గి ఒలిగిపోయింది, అక్కడ ఉన్నంతా ఇదైపోయింది. యెరోబాము చేయి చాపాడు, ఆ చెయ్యి కూడా ఎండిపోయింది. మరలా తిరిగి మరి దేవుణ్ణి వేడుకున్నప్పుడు చెయ్యి బాగైంది. అయితే ఆ దైవజనుడు ఏం చేయాలా, వెళ్ళిన పని ముగించుకున్నాడు, వచ్చేయాలి, అంతేనా కాదా. కానీ అతను ఏమన్నాడు చూడండి, ఆ మాట చదువుకుందాం 7వ వచనం.
అప్పుడు రాజు, నువ్వు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకునము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లను, నీ ఇంట్లో సగము నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను రాను. ఈ స్థలమందు నేను అన్నపానాలు పుచ్చుకున్నాను, అన్నపానం పుచ్చుకుని వద్దనియు, నువ్వు వచ్చిన మార్గం తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని రాస్తాను. చూశారు, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, అయా దేవుడు నాకు సెలవు ఇచ్చాడు, ఇక్కడ నాకు అన్నపానములు ఏమి కూడా పుచ్చుకోవద్దు అన్నాడు. నన్ను పలానా మార్గం వెళ్ళి పలానా మార్గంకి వచ్చేయమన్నాడు అన్నాడు. అన్నప్పుడు ఆ రాజు చెప్పిన మాట, యెరొబెయాము చెప్పిన మాట వినుకోకుండా వెళ్ళిపోతుంటే ఈ యెరొబెయాము వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాడు అనమాట. వాళ్ళ నాన్న ఉన్నాడు ఒకడు ముసలి ప్రవర్త. వాడు ఏం చేశాడంటే, ఆ ముసలి ప్రవర్త ఏం చేశాడంటే 10వ వచనం చూడండి, అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గం వెళ్ళక మరి ఒక మార్గము తిరిగిపోయాను. బేవిత్తు ప్రవర్తకు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులు ఒకడు వచ్చి, బేతేలుడు దైవజనుడు ఆ దినము చేసిన క్రియలన్నిటినీ తన తండ్రితో తెలియ చెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గం పోయినని వారిని అడిగాను. అంతటా మస్తుకి వృక్ష క్రింద అతడు కూర్చుని ఉండగా చూచి, యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు నువ్వేనా అని అడగా, అతడు నేనే అని. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా, అతడు నేను నీతో కూడా రాను, మరలి రాజును నీ ఇంట ప్రవేశింపను, నీతో కలిసి ఈ స్థలమును అన్నపానాలు పుచ్చుకున్నాను. నువ్వు అతడు అన్నపానాలు పుచ్చుకుని వద్దనియు, నువ్వు వచ్చిన మార్గం పోవుటకు తిరగవద్దనియు యెహోవా సెలవు చేత నాకు సెలవైంది. అప్పుడు ముసలి ప్రవర్త ఏమంటున్నాడంటే, అట్లా కాదు, నేను కూడా ప్రవర్తనే. ఏమంటాడు 18వ వచనంలో, అందుకు అతడు, నేనును నీ వంటి ప్రవర్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా సెలవునుంది అన్నపానాలు పుచ్చుకున్నటకై అతన్ని ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానాలు పుచ్చుకునగా, వారు అన్నపానాలు చేస్తుండగా అతను వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవర్తకు యెహోవాకు ప్రత్యక్షమై, ఇక్కడ మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనకకు వచ్చి నువ్వు ఇచ్చట అన్నపానాలు పుచ్చుకున్న వలదని భోజనం చేస్తున్నావు గనుక నీ కళేబారమును నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రవర్త ఏం చెప్పాడు, నేను కూడా ప్రవర్తనే, దేవదూత వచ్చాడు నాతో మాట్లాడాడు, నిన్ను వెనక్కి తిరిగి తీసుకురమ్మన్నాడు, నువ్వు వచ్చి భోజనం చేసి వెళ్ళమని చెప్పితే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఒకప్పుడు దేవుడే చెప్పాడు, దేవుని చలవనుంది అక్కడికి వచ్చాడు, దేవుడు చెప్పినట్లే జరిగింది. చెప్పితే అది చెప్పినోడు దేవుడు ఇది చెప్పడా? ఆ రోజు ఏమన్నాడు, నువ్వు బేతేలుకి వెళ్ళు, యెరొబెయాముతో మాట్లాడు, యెరొబెయాముతో నేను చెప్పినట్లు చెయ్యి, నేను అక్కడ కార్యం చేస్తానని దేవుడు చెప్పాడు, చెప్పినట్లుగా చేశాడు. దేవుడు ఇక్కడ నన్ను భోజనం చేయొద్దు అన్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాను అన్నాడు. దేవుడు వచ్చిన మార్గం కాదు వేరే మార్గం కూడా వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. కానీ మధ్యలో ముసలి ప్రవర్త ఏం చెప్పాడు, అబద్ధం చెప్పాడు. ఏం కాదు, దేవదూత వచ్చాడు తినమన్నాడు, కాబట్టి నువ్వు వచ్చి చెయ్యి రండి అని వెనక్కి తీసుకెళ్ళాడు. వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఆ ప్రవర్త మాట్లాడాడు. ఆ ప్రవర్త ఏమన్నాడంటే, నేను నీకేం చెప్పాను నువ్వేం చేస్తావు. ఇప్పుడు అది చెప్పిన ఆయన ఇది కూడా చెప్తాడు, కానీ ఇది ఎవరి మాట విన్నాడంటే మధ్యలో మనిషి మాట విన్నాడు. మీకు అప్పుడు ఒక జ్ఞాపకం పెట్టుకోనండి, మధ్య వ్యక్తుల మాటలు వేయి కూడా మీరు వినొద్దు, దేవుని మాట వినాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమయ్యాడంట, మధ్యలో వచ్చి ముసలి ప్రవర్త చెప్పిన మాటలు విని వేరే రూట్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది, దేవునికి దూరం అయిపోయినాడు, దేవుని యొక్క కోపం అతని మీదకి వచ్చింది. ఇప్పుడు ఏమైందంట, కళేబారం, నీ కళేబారం సమాధిలోనికి రాదు
అని దేవుడు చెప్తూ వచ్చినాడు అనమాట. నువ్వు ఇక్కడ అన్నపానాలు నువ్వు చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. అయితే 24వ వచనం చూడండి. అతడు బయలుదేరి మార్గమును పోతుండగా ఒక సింహం అతని ఎదురుపడి అతని చంపెను. అతని కళేబారము మార్గమందు పడి ఉండుట, గాడిద తన దగ్గర నిలిచిండెను, సింహమును శవం దగ్గర నిలిచిండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవం మార్గమందు పడి ఉండుట, సింహం శవం దగ్గర నిల్చుంటే చూచి ఆ మొదలి ప్రవర్త కాపురం ఉన్న పట్టణంకు వచ్చి ఆ వర్తమానం తెలియజేసిన మార్గములో నుండి తోడుకుని వచ్చిన ఆ ప్రవర్త వర్తమానం వినినప్పుడు యెహోవా మాట ఆలకింపుగా తిరగబడిన దైవజనుడు ఇతడే. ఇక్కడ ఏముంది? యెహోవా మాట ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతన్ని అప్పగించున్నాడని యెహోవా సెలవిచ్చిన ప్రకారము అతని చీల్చి చంపెనని పలికిరి. కాబట్టి ఇప్పుడు గాడిదకి ఏం కాలేదు, మరి ఆ గొట్టి చంపింది, కానీ ఆ సింహం అతన్ని తినలేదు. కారణం ఏంటంటే మధ్యలో వ్యక్తి చెప్పినటువంటి మాటలు. మనకు కూడా అనేక మంది మధ్యలో వాళ్ళు 190 చెప్తూ ఉంటారు. 100 ఏం కాదులే తినొచ్చు, ఏం కాదులే చేయొచ్చు, లేకపోతే ఏం కాదులే చూడొచ్చు, టీవీయే కదా, లేకపోతే ఏదో ఒకటి మధ్యలో వాళ్ళు 190 చెప్తారు. దేవుడు నీకు ఒక గ్రంథం ఇచ్చినాడు, నీకు ఒక బైబిల్ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక సన్నిధి ఇచ్చాడు, ఇందులో రాయబడిన ప్రకారంగానే నువ్వు నడుచుకోవాలి, కానీ వేరే వాళ్ళ మాటలు విని మనం నడుచుకోకూడదు. అంచె దినాల్లో బైబిల్ రాయబడింది. అంచె దినాల్లోనంట అబద్ధపు ప్రవృత్తులు అనేక మంది వచ్చి పలువురు మోసం చేస్తారంట. సాధ్యమైతే ఏర్పరచబడి మోసం చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆదాముకి దేవుడు చెప్పిన మాట వినలేదు, మధ్యలో భార్య చెప్పిన మాట విని నష్టపోయినాడు. కాబట్టి ఇక్కడ కూడా ముసలి ప్రవర్త చెప్పిన మాట విని ఆ దైవజనుడు నష్టపోయినాడు కదా. నేను ఆ జీవితంలో కూడా దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయాలి, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఎవరైనా ఏదైనా మనకు చెప్తున్నారనుకోండి, మొట్టమొదటి మనం ప్రార్థన చేసుకునే తర్వాత దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళండి. ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది కరెక్టా కాదని ఆలోచించుకుని మనం ముందుకెళ్ళినట్లయితే మనం దేవుని మాట మనం కూడా వినేవారంగా మనం ఉంటాం అనమాట. దేవుని మాట వినకపోతే మరి ఎంతో నష్టం కలిగింది కదా. ఆ ముసలి ప్రవర్త మాట విని ఆ దైవజనుడు వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేస్తే దేవుని మాట ఆజ్ఞ అతిక్రమించడం కారణం చేత మరి సింహం చేత చంపబడి అనేక మంది మరి యెహోవా మాట మీద తిరగబడినటువంటి దైవజనుడు ఇతడే అని చెప్పుకుంటున్నారంట వాళ్ళు. కాబట్టి మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈయన కూడా ఆదాము కూడా ఏం చేస్తూ వచ్చినాడు, తినవద్దని చెప్పినటువంటి దాన్ని తిన్నాడంట. కాబట్టి దేవుని వాక్యం ఉంది, దీన్ని మనం బాగా చదువుకోవాలి, దీంట్లో రాయబడిన ప్రకారంగా మనం నడుచుకోవాలి. దీనిలో ఏ రీతిగా అయితే ఏ వాక్యం ఉంది, మనకు ఏం అవసరం లేదు. దేవుని బిడ్డలారా, మనకు దేవుని వాక్యం ఉంది, చదువు ఉంది. మీకు ఇందులో ఉన్నటువంటి మాటలు మీరు చదువుకోవాలి, ధ్యానం చేయాలి, ఇందులో ఉన్న మాటల ప్రకారంగా మనం నడుచుకోవాలన్నమాట. అంతేగాని మరి మధ్యలో వాళ్ళు సాతానుడు ఏం చేస్తాడంట, వెలుగుదూత వేసుకుని వచ్చి అనేక మందిలో ప్రవేశిస్తాడు. సాతానుడు వెలుగుదూతం వేషం వేసుకుని వస్తాడు. అది సేవకుల్లో ప్రవేశించవచ్చు, సంఘ పెద్దల్లో ప్రవేశించవచ్చు, విశ్వాసుల్లో ప్రవేశించవచ్చు, నీ తోటి విశ్వాసులో ప్రవేశించవచ్చు. అయితే నీ ఆత్మీయ జీవితానికి నువ్వే బాధ్యురాలివి. నువ్వు దేవుని విషయంలో నువ్వు ఎంతవరకు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనేది అది దానికి మనమే బాధ్యులం అన్నమాట. అందుకే దేవుడు ఒక దినాన దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నేను పలానా బెదర మాటిని నేను ఇట్లా చేయలేదు ప్రభా, నేను పలానా వాళ్ళ మాటలు నేను ఇట్లా వెనకం చేశాను, ఇవన్నీ దేవుని దగ్గర కుదరవు అనమాట. మనం దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏదైతే మనకు సెలవిస్తున్నాడో, దేవుడు ఏదైతే మనం చేయమన్నాడు అది చేయాలి. దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నాడో దాన్ని చేయకుండా మనం మానుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంట, ఆదాము ఏం చేశాడు, ఆ దోషములను దాచిపెట్టుకున్నాడంట, నిబంధనను మీరినాడంట, తర్వాత అతిక్రమం చేశాడంట, అవిధేయత చూపిస్తూ వచ్చాడంట, భార్య మాట విన్నాడంట. దేవుని మాట కంటే ఎక్కువగా భార్య మాట విన్నాడు. తర్వాత భార్య మీద నేరం మోపుతూ వచ్చినాడు. తర్వాత మరి దేవుని మాట కంటే కూడా భార్య మాటను ఎక్కువగా ఎంచిండు అనమాట. ఈ దినాన్ని కూడా మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, మరి దేవుని మాట కంటే కూడా మరి మన మనుషుల మాటని మనం ఎక్కువగా ఎంచొద్దు. దేవుని మాట కంటే కూడా మనుషుల్ని ఎక్కువగా మనము ఎంచొద్దు. నీ భర్తే కావచ్చు, నీ కుటుంబాన్ని కట్టుకునేది నీ చేతుల్లోనే ఉంది.
కాబట్టి నీ భర్తే కావచ్చు, నీ భార్యనే కావచ్చు. కాబట్టి ఎవరైనా సరే మనము దేవుని మాట వినకుండా మనుషుల మాట వింటే మనం ఏమవుతాం? నష్టపోతాం. భార్య మాట ఏం చేశాడంట? ఎక్కువగా ఇచ్చాడు అనమాట. దేవుని మాట పక్కన పెట్టేశాడు. కాబట్టి అందుకని ఆదాము నిమిత్తమై ఏమైంది? శపించబడింది, నేల శపించబడింది. ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడు ఆదాముని దేవుడు అన్నాడు, ఆదామా నువ్వు ఈ యొక్క యోధేను తోట అంతటిని నువ్వే కాపాడాలి, నువ్వే దీన్ని చేయించిపరచాలంటే ఆదాము ఏం చేశాడంటే దాన్ని కాపాడలేకపోయినాడు. దేవుడు అప్పగించిన దాన్ని ఆదాము చేయలేకపోతూ వచ్చినాడు. అందుకని ఆదాము మరి సాతానును అక్కడికి ప్రవేశించినాడు. దుష్టుడు అపవాది చిన్నగా ఆ యోధేను తోటలోనికి సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు ప్రవేశించడానికి గల కారణం ఎవరంటే ఆదామే. ఎందుకంటే భార్యను ఒంటరిగా ఏం చేశాడండి? విడిచిపెట్టినాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు అన్ని గంటలు? భార్యతో సాతానుడు వచ్చి సర్పం వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆదాము ఎక్కడికి పోయినాడు అంటే భార్యను ఒంటరిగా విడిచిపెట్టేసి ఆయన ఎక్కడికో తిరుగుతున్నాడు అన్నమాట. ఆ భర్త లేని సమయంలో ఆ యొక్క సర్పం వచ్చి ఏం చేస్తుంది? శోధిస్తుంది అన్నమాట. ఏమని శోధిస్తుంది చెప్పండి కదా? ఏమంటుంది అది? 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు సావుకున్నట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పానని చెప్పింది. మరి అప్పుడు ఆదాము ఎక్కడికి పోయినాడు? అప్పుడు ఆదాము ఉన్నట్లయితే ఎట్లుండేదో అంటే బైబిల్లో రాయబడింది, సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ మోసపడిపోతారంట. స్త్రీ బలహీనమైన ఘటమట కదా. మొన్న ఒకసారి న్యూస్లో వచ్చింది, ఒక అతను ఫోన్ చేశాడంట, రాంగ్ నెంబర్ ఫోన్ చేసి హలో అన్నాడంట. హలో అంటే ఎవరండి అంటే పలానా అంటే కాదండి ఇది రాంగ్ నెంబర్ అనిందంట. అప్పుడు వాడన్నాడంట, మీరు ఎక్కడండి, ఏ ఊరండి, మీ వాయిస్ భలేగా ఉందండి అన్నాడంట. మీ వాయిస్ చాలా బాగుందండి అన్నాడంట. ఇంకంతే. ఇంకా ఆమె కూడా చక్కగా ఆడితో మాట్లాడి ఆ ఫోన్ మాట్లాడటం ఎక్కడి దాకా వచ్చిందంటే ఆమె అతనితో వెళ్ళిపోయేంత దాకా వచ్చింది అనమాట. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, మన వినే స్వరం ఎవరిది, మనం ఎవరి స్వరం వింటున్నాం, ఏ మాటలు వింటున్నాం అనేది. మనల్ని పొగుడుతారు చాలామంది, అనేక మంది మనల్ని పొగుడుతారు, ఎన్నో విషయాలు మన దగ్గర మాట్లాడతారు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. అన్ని స్వరం మనం వినకూడదు, మనం దైవ స్వరం వినాలి. దేవుని స్వరాన్ని దేవునే మనం వినాలి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి కదా. కాబట్టి భార్యని విడిచిపెట్టడం ద్వారానే మరి అలాంటి పరిస్థితి, ఒంటరిగా ఆమెని, మరి ఆ సమయంలో ఆదాము కూడా అక్కడ లేడు. ఎందుకంటే అక్కడ ఆదాము ఉన్నట్లుగా లేదు, అవతోనే ఎక్కువ ఏం చేస్తూ వచ్చినాడు. అందుకనే సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అన్నాడు. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే ఆ పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, మనందరికీ మనల్ని మోసపోవం. కానీ ఎవరన్నా ఒక వ్యక్తి ద్వారా మనలను దారి తప్పిస్తాడు సాతానుడు. ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా వాళ్ళు ప్రవేశించి మనకు బాగా తెలిసిన వాళ్ళ ద్వారానో, లేకపోతే మనకు బాగా పరిచయమైన ద్వారా, లేకపోతే మన ఇంటి వాళ్ళ ద్వారానేనో, ఎవరిలైనా సరే ఒకళ్ళు ప్రవేశించి సాతానుడు ఏం చేస్తాడంటే మనకు గాలం వేస్తాడనమాట. మనకు ఏదో ఒకటి చూపించి మోసంలో దించడానికి, తప్పుదారి పట్టించడానికి సాతానుడు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి వాటిని మనం గుర్తెరిగిన వారే మనము ఆయన స్వరాన్ని వినేవారుగా, ఇది సాతాను స్వరం, ఇది చేయకూడదు, ఈ ప్రకారంగా మనం నడుచుకోకూడదు అని చెప్పి మనం గుర్తెరిగిన వారే మరి మనం కూడా ఆ రీతిగా నడుచుకోవాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.